ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ ఈ స్కైప్ ఆరాధనలో జాయిన్ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. మీరు స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. సర్వశక్తుడవు, సర్వాధికారివి, సర్వకృపానిదైన మా తండ్రి ప్రభువ, ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడవు, నిరంతరము ఆయన స్తోత్రారుడవు, పూజారుడైన దేవుడవు నా ప్రభువ, యుగ యుగములకు సజీవుడైన దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్వితీయ దేవుడవు ప్రభువ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడవు, మా విమోచకుడు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభువ, మమ్మల్ని ప్రేమించిన ఆయన, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ పరలోకమును వీడిన ఈ లోకానికి నాయన రిక్తునిగా వచ్చిన దేవుడు ప్రభువ, మమ్మల్ని ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, పరిశుద్ధులుగా చేయడానికి తండ్రి మీరు నైనా ప్రభువ దరిద్రులుగా మారినారు ప్రభువ. నా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గడిచిన కాలం అంతే ప్రభువ, నీకు ఉచితమైన కృపతో, నీకు అపారమైనటువంటి ప్రేమ కనికరములతో, నీ వాత్సల్యముతో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు. ఏగితులేని మమ్మల్ని ప్రభు ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అని ఇక సాయంత్రకాల సమయంలో ప్రభు ఈ రీతిగా ఆన్లైన్ లో తండ్రి మీ సన్నిధిలో చేరడానికి, నా ప్రభు నీకు స్తుతించడానికి, ప్రభు మీ స్వరం వినడానికి, మీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని పుట్టేటప్పుడు ఉంటారన్న దేవుడు ప్రభు, మా మధ్యలోని మీరు దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ ఆత్మతోనైనా నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. జరగనైన ఆరాధన అంతట్లోనూ ప్రభు మీరే తోడుగా ఉండండి. ఆయన పాటల ద్వారా మహిం పొందండి. వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడండి. నా తండ్రి నాయన మా ఆత్మీయ జీవితాలను సరిచేయండి. మీ వాక్యమే మా యొక్క వెలుగుకు నాయన, మా యొక్క త్రోవకు వెలుగు ప్రభు, మా పాదములకు దీపము తండ్రి. కాబట్టి ప్రభు నీ వాక్యంలో నా ప్రభు సమస్త ముందు ప్రభు అతను నీ వాక్యం ద్వారా తండ్రి నైనా మేము సమస్త విషయాలు తెలుసుకున్నట్లు మా జీవితాలను సరి చేసుకుని ప్రభు మీకు బహు దగ్గరగా ప్రీతికరమైన జీవితాన్ని నైనా మేము జీవించడానికి తండ్రి మీరు కృపను అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నైనా మేమంతా కూడా ప్రభు మీ సన్నిధిలో ఉండాలా తండ్రి. నైనా ప్రభు నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలా ప్రభు, మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను. వచ్చినందరూ మీ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. కావాల్సిన ప్రతి ఒక్కరిని నడిపించండి. నా ప్రభు చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరే జవాబును దయచేయండి. నేను ఇక్కడ మేము గడిపే ఈ సమయం అంతటిని ప్రభు మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. దృష్టిని ప్రతి కార్యాన్ని లయపరచండి. మీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి మీరేనైనా మాకు తోడుగా ఉండమని, మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ప్రభు ఆనందాన్ని మాకు అనుగ్రహించమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సుజాత సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభువుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసు నిస్వరూపము. ప్రియుడైన యేసాను పద్మాసులో, ప్రియమైన యేసు నిస్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి
బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసు నీ గాయములో రేపితి. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసు నీ గాయములో రేపితి. మోసపోతిని నేను దృష్టి తొలగితిని, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతిని నేను దృష్టి తొలగితిని, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందరేసు నీ వైపు చూచెదరు, పొందెదరు వెల్గు నీ ముఖమునా. ఎందరేసు నీ వైపు చూచెదరు, పొందెదరు వెలుగు నీ ముఖమునా. సంధియంబు లేక సంతోషించుచు ముందుకు నేను పరుగెత్తెదను. సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినపడనివి ఎన్నియో. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడనివి
ఎన్నియో హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అన్న జాన్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. పదహారు నుంచి చూసుకున్నాము, 6, 17 చూసుకున్నాము. కీర్తనలు 51:16 నుంచి చూసుకున్నాం. ఫస్ట్ చేస్తుందని మాట్లాడే శుభ సత్యం పట్టుకున్న సిద్ధపరచులాగా మీరు మాకు సాయం తెచ్చండి. ముఖ్యంగా దేవా, ఇది మా జీవితం అవలంబించుకోవాలా, ఇది మా జీవితం మేము ప్రాక్టీస్ చేసుకోవాలా, మా జీవితం దీని గురించి వేసుకోలేకపోవా. మీరే మాకు సాయం తెచ్చేసి సిద్ధపరుచుకుని విడుదల దయచేయమని వేసిన ప్రాసెస్ తండ్రి. ఆమేన్. బలిని కోరువాడవు కావు. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడు కదా, ఏమని అడుగుతున్నాడు? నువ్వు బలి కోరువాడవు కావు, కొరిని ఏడలా నేను దాన బలిని నీకు ఇష్టమైన దానిని అర్పించేదను కదా. కదా ఏమంటుంది ఇక్కడ? నువ్వు బలి కోరువాడవు కావు, కోరిన ఏడలా అర్పించేదను, దాన బలి నీకు ఇష్టమైనది కాదు కదా. ఇక్కడ అడుగుతుండు, మరి ఆయన చూస్తుంటా ఇక్కడ నువ్వు చదువు. విరిగిన మనసే, చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టం కదా. ఇక్కడ కానుకలు విరిగిన మనసులు, నలిగిన మనసులు ఆయనకు కావాల్సినవి. ఎంతమందిని రక్షించుకున్నాం, ఎంతమందికి స్వార్థ పెడుతున్నాం, ఎంతమంది మారుతున్నారు అనేది ముఖ్యంగా, ఎంతమంది దశంభాలు అనేది ముఖ్యంగా అది. ఎంతమందిని వస్తున్నాం, ఎంతమంది మారుస్తున్నాం, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా దేశంలో మొరపెడుతున్నాం, ఏ విధంగా ఆయనకి మనము విజ్ఞాపన చేస్తున్నాం కదా. నీకు ఏం కావాలంటున్నా, ఆయన ఏం కావాలంటే విరిగిన మనసే ఆయనకు కావాలంట. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంట. ఇంకేమైనా ఉందా ఇక్కడ? విరిగిన మనసే నాకు ఇష్టము, నాకు డబ్బులు కాదు, పేరు విరిగిన మనుషులే 1,80,000 వాళ్ళకి రక్షణ కావాలా, రక్షణ మన జీవితంలో ఇలాంటి స్వభావం కాకుండా ఆయన ఎట్లా కోరిక మనుషులు ఎవరైనా నష్టాలుంటున్నారు వాళ్ళకి స్వార్థ కదా. గుణగానాలు మనకు కావాలంటే మన జీవితానికి మనం స్వీకరించుకోవాలి. ఏది ఏ కలిసి తెలుసు అన్నిటి అర్థం చేసేసుకొని విరిగిన మనసులు, నలిగిన మనసులు, ఎవరైతే కష్టాలతో ఉన్నారో, ఎవరున్నారో, ఎవరైతే రోగాలు ఉన్నారో వారిని ఇష్టపడతారంట. అది ఇక్కడ రాయబడ్డారు కదా. మళ్ళా దేవా హృదయము చూడండి, అన్నిటి తాళన చేస్తే, బాధతోటి తాళన చేస్తే దేవుడు తొందరంట. ఎందుకు ఆలస్యం చేస్తాడు? బాధతో చేస్తున్నావు కాబట్టి కదా. నువ్వు అదే మంచిగా గహాంస విని మంచిగా ఎట్లా అంటే నువ్వు అన్ని రెడీ చేసుకొని, పూర్తిగా రెడీ చేసుకొని నువ్వు దేవుని మొర పెడితే వినడు. ఎందుకు? నీకు బాధ విలువ తెలియకపోయా, ఆకలి విలువ తెలియకపోయా, కష్ట విలువ తెలియకపోయా, ఎట్లా ఇంటున్నావు ప్రార్థన? అదే అంటున్నాను, నేను ఎట్లా ఉన్నావు, మీరు ఎట్లా ఉండాలా అంటారు కదా. ఇప్పుడు దేవా నీ పోలికలు నాకు రావాలా, నీ గుణగణాలు నాకు రావాలంటే అది ప్రార్థన చేస్తేనే కాదు, అది మనం జీవితాలు నెరవేర్చుకోవాలి. అప్పుడే అదేమంటుంది దాన్ని మన జీవితంలో అది పని లేకపోతే వేస్ట్ కదా. అవలంబించుకో మన జీవితంలో దాన్ని వినియోగించుకుంటేనే, దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే అది మన జీవితం నేర్చుకుంటేనే అది ఫలిస్తుంది కదా. ఆయన ఇష్టమైన బలి ఏంటంటే ఆయనకి విరిగిన నలిగిన మనసులే బలి అంట కదా. వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు తొందరగా వింటా అంటున్నాడు. కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎవరైతే నశించిపోతారు వాళ్ళ కోసం మీరు ఎట్లా చేసారు? బాధతో ఉన్న వాళ్ళ కోసం స్వార్థ చెప్పారు. మంచిగా ఆరామ్స్ ఉన్న వాళ్ళకి, మంచిగా వాళ్ళ గురించి చెప్పలేరు. ఎవరైతే నష్టాలతో వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది ఏదైనా సరే దేవుని విషయంలో కదా. మంచిగా ఉన్న చెప్తే వాడు ఇంటారా?
నాకేం చెప్తున్నావు, ఆల్రెడీ మంచిగా ఉన్నా నేను, నాకేం పైన వస్తున్నాను అనుకుంటారు. ఎవరైనా సరే ఈశ్వరు నమ్ముకుంటే కష్టాలు నమ్ముకుంటారు, కష్టమైన దూరమవుతారు. కష్టం నష్టం అన్ని చూసి కానీ ఉండాలంటాడు ఆయన. ఏ వచ్చిన ఏమంది పిలిపిలో ఉంటుంది కదా, పిలిపి 4 ఉంటుందా, మీరు ఎలా ఆనందించాలి, నువ్వు ఎప్పుడైనా సరే నీకు రోగం వచ్చినా ఆనందించాలా, నువ్వు మంచిగా సరే ఆనందించమంటున్నాను కదా. కదా ఏమంటున్నావు, ఎవరైతే విరిగిన తోటి ప్రార్థన చేస్తారో, ఎవరైతే రోగంతో ప్రార్థన చేస్తాడో ముఖ్యంగా ఆయన మనం తొందరగా స్వీకరించాలా. మనుషులు ఏ పాటికి ఆధారం చేసుకోవచ్చు, మనుషులను ఆధారం చేసుకుంటే అసలు పనికి రానే రావాలి కదా. మనుషులు చూస్తారో ప్రార్థన చేస్తాడు అన్నాం అనుకో, దేవుని చూసుకుంటే చేయాలా, మనం దేవుని చూసుకుంటే చేస్తే దానికి తొందరగా రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఫలితం రానే రాదు అసలు. 52:3 అదే 52:3 మేలు అంటే కీడు చేయటయు అంటే కదా. చూడండి, నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా, మేలు పలుకుతున్నావా అబద్ధం ఏం చేస్తున్నావు, అది మనం చూసుకోవాలా తెలుసా, మనమే సరి చేసుకోవాలా కదా. మేలు కంటే కీడు చేయట, నీతి పలుకుట కంటే అబద్ధము పలుకుట ఇష్టం అంట కదా. నీకేమి ఇష్టము, నిన్ను అడుగుతుండు, మనల్ని అడుగుతుండు నీకేమి ఇష్టం, ఏ మనిషి కావాలి, మీకు ఏ కోరికలు కావాలి, ఏం అబద్ధం పలుకుతురా మీరు సత్యం పలుకుతురా, అబద్ధం ప్రకటిస్తురా సత్యం ప్రకటిస్తురా, మనం అందరం సత్యమే ప్రకటిస్తున్నాం కదా. ఎవరైతే అబద్ధం ప్రకటిస్తారో ఎప్పటికున్నా మోసం మీకు తెలుసా. అందుకే మీరు ఏం పలుకుతుర్రో మీరు కరెక్ట్ మీరు చూసుకుని కరెక్ట్ మీరు మీ జీవితంలో తెచ్చుకొని ఇతరులకు చెప్పండి కదా. సమస్య ఉందనుకోండి, సమస్యకు వస్తుంది ఎట్లా నేను నాకు సమస్య పోయిందని పోతున్నాయి కదా చెప్పగలిగి, పోయినా పోకపోయినా పోయిందని చెప్పమంటుండే ఆయన కదా. అదే మార్కులో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది ప్రార్థన చేసినప్పుడల్లా ఏమని అడుగుతారో అవి పొందేమని నమ్మంటుండే ఆయన. ఏమని ప్రార్థన చేసినాము, ఏమని ఆయన దగ్గర మొదలుపెడుతున్నాము, అవన్నీ నీ దగ్గరికి వచ్చినాయి అని నమ్ము, అప్పుడే అవి నీకు నెరవేరుస్తాయి, అవన్నీ అప్పుడు నీ దగ్గరికి వస్తాయి. నువ్వు విశ్వాసం పెట్టకపోతే అవి రానే రావంటుండే ఆయన. అది అన్నీ ఇప్పుడు నాకు రోగం వచ్చింది అనుకో, సపోజ్ నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అది పోయిందని మీకు చెప్పాలా, నేను పోయిందని మీకు సాక్ష్యం ఇవ్వాలి, అప్పుడే దానికి విలువ వస్తుంది. అరే పోగమైనా సరే పోయింది అంటుండు అని దేవునికి కనికరం వస్తుంది తెలుసా. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమని చేస్తారు మీరు కదా, పోయినా నమ్మండి ఫస్ట్ అంటుండు, నమ్మితేనే అది కలుగుతుంది అంటుండే ఆయన కదా. నమ్మాలా ఫస్ట్, నమ్మిక పెట్టి విశ్వాసం పెడితేనే ఏదైనా కలుగుతుంది కదా. ఆయన అంటుండు మరి విరిగిన మనుషులు ఆయనకి ఇష్టం అంట, బలులు ఆయనకి ఇష్టం లేదంట. ఇంకోటి ఏంది, మేలు కీడు చేస్తున్నావా, అబద్ధం ప్రకటిస్తున్నావా మనం సత్యం ప్రకటిస్తున్నామా. ఇంతమంది అబద్ధం చెప్తే చాలా మంది గుంపులు వస్తారేమో, కానీ అది నిజమని తెలిస్తే ఎంతమంది నశించిపోతారు, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారు కదా. మన జీవితంలో అదే జరిగింది మాకైతే. ఇంచుమించు 2009 అనుకుంటా. ఊరు మొత్తం నన్ను ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు. ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు నాతో మాట్లాడలే, వాళ్ళతో నీ సపరేట్ అయినందుకు. నువ్వు చేసేది అబద్ధం అని చెప్పేసి నాకు విరోధంగా, ఇప్పుడు నేను దూరం అయినందుకు నువ్వు చేసేది అబద్ధం అని నాకు రివర్స్ అయ్యారు. వాళ్ళందరూ ఊర్లో ఒక సైడు, మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం మా చర్చ్ అందరూ ఒక సైడ్ అయిపోయారు. అట్లా అయిపోయినావు నా పరిస్థితి. అయినా కానీ మనం దేని దృష్టి పెట్టలేము తెలుసా. ఇప్పుడు మస్తు మంది అయిపోయినాం. అదే అజినర్ల గ్రూప్ లా నేను, ఇంకో సిస్టర్, ఇంకో ముగ్గురమే ఉండే స్టార్టింగ్ లా. ఎప్పుడైతే మనకి తర్కవాదం వచ్చిందో, ఎప్పుడైతే భేదాలు వచ్చినాయో, అయితే ఏం వచ్చినా సరే నేను ముఖ్యంగా అబద్ధం ప్రకటించడానికి అసలే వీల్లేదు, సత్యం ప్రకటించమంటుండే. సత్యం ప్రకటిస్తే ఉన్నవాళ్ళు ఉంటారు, ఆ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. లాస్ట్కు ఫస్ట్ ఎంతమంది ఉంటే మనము ఇప్పుడు చూడ ఎంతమంది, మస్తు మంది అయినాము కదా. అబద్ధం పలుకుతున్నామా కీడు పలుకుతున్నామా ఫస్ట్ మనం చూసుకోవాలంటారు కదా. అదే కీర్తనలు 53:4 దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను తెలివి లేదా. చూడండి, ప్రార్థన చేయకుండా ఏం చేయలేము. ప్రార్థన చేస్తే ఏదైనా స్టార్ట్ చేయమంటుండే అన్న తెలుసా. ఇంకా ముంగట ఉంటది, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో టైం గడుపుతున్నావు రాస్తుంది కదా. నువ్వు ఏం చేయాలి, స్టార్ట్ ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలా, నువ్వు ఆహారం పెట్టుకోసారి ముందు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నీ ప్రవర్తన మొత్తం ఆధిపత్యం అంతా ఆయనకి ఇవ్వాలి. పెత్తనం మొత్తం ఎలా మన పెత్తనం ఎన్నో వాటికి పనికిరాదు తెలుసా. ఇంత మనుషుల ప్రయాసం అంట విడదాం అంటది, ఎప్పటికైనా విడదామే తెలుసా. నేను అప్పుడు ఇప్పుడు మనం ఒకటే తీరు ఉండాలి మనం ఎప్పుడైనా సరే. నేను అప్పుడు ఎట్లున్నాను, ఇప్పుడు ఊరందరూ విలువేస్తే ఏమైంది, ఫ్రెండ్స్ మొత్తం మాట్లాడకపోతే ఏమైంది, నాకు దేవుడు కావాలనుకున్నాను తెలుసా. అసలు ఇప్పుడు చూడు, అందరం మస్తు గ్యాదర్ అయిపోయాను. ఫస్ట్ ఫ్రెండ్స్ లేదు, మా మమ్మీ చనిపోతే కూడా రాలేదు తెలుసా వాళ్ళు, డాడీ చనిపోతే కూడా రాలేదు తెలుసా వాళ్ళు. ఎందుకంటే నువ్వు తప్పుడు బోధకి వెళ్ళిపోయినావు, చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి నీకు ఇట్లా జరుగుతుంది మస్తు అవమానం పట్టేసుకోలే. ఎలా దేవుడు నన్ను దేవుడు చేసుకుంటాడని.
ప్రార్థన చేసుకుంటా స్టార్ట్ చేస్తాను, దేవుడు ఇంతవరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తెగులు వచ్చినా, తెగులు పెద్ద మంది ఈ వాళ్ళ జీవితాల్లో నెరవేర్చుకుంటారో ఎవరైతే దీన్ని ఎవరికి తగ్గలేదు. ఎందుకు? ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన కృప ఉంది కాబట్టి కదా. ప్రార్థన చేసినప్పుడు ఆధిపత్యం మొత్తం ఆయనకి ప్రార్థన చేసి స్టార్ట్ చేయమంటున్నా కదా. కింద మంచిగా ఉంటుంది కదా. ఇది నెక్స్ట్ అది 54:6 ఏవో నామమును ఉత్తమము దానికి కదా. ఈయన నామం ఎట్లుంటదంట? ఉత్తమం ఉంటదంట, గొప్పది కదా. మనకి ఎప్పుడు మనకు జీవితాల వచ్చిన, ఎందుకంటే అట్లా వదిలేదు. ఎప్పటికున్నా నీకు జరగాల్సిన మేలు జరగకపోతాడు. టైం నువ్వు అందుకుంటున్నావా, నువ్వు అడుగు ముఖ్యంగా సన్నిధిలో టైం పెడుతున్నావా లేదా, ఎట్లా పెడుతున్నావు, పెడుతున్నావా, లేకపోతే ఏకంగా ఏ కాలంగా నువ్వు పెడుతున్నావా, రూమ్ లో లేకపోతే సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావా, సంఘంలోకి వచ్చి పాట పాడుతున్నామా, బైబిల్ చదువుతామా కదా. ఏం లేదంటే ఆ నామం ఎప్పుడు మనం ప్రకటిస్తూనే ఉండాలా, ఎప్పుడైనా శుద్ధిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉంటుంది ఇక్కడ 55:17 ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దాన్ని మొరపెట్టుకుందాం. చూడండి ఎప్పుడంట ఇక్కడ ఎట్లా చేస్తున్నా, సాయంకాలం ఉదయం చేస్తుంట, అంట ప్రార్థన సరే. మనకన్నా ఎప్పుడు హెచ్చరిస్తుంటాడు, ప్రార్థనలు గడుపుతూనే మీకు సన్నిధి కనిపిస్తుంది, ప్రార్థనలు గడుపుతూనే మీకు మాట్లాడారు, వాక్యం చదువుకుంటా పాటలు పాడుకుంటారు, దాని సన్నిధి ప్రార్థన చేయాలి, బయటపరుస్తాడు. ఇక్కడ చూడండి మాట్లాడుతుంది, ఇక్కడ దీనికి నామానికి మహిమ కలిగేటట్టు మాట్లాడుతుంది. ఇక్కడ సాయంకాలం ఉదయం మధ్యాహ్నం అంట 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 3 సార్లు మొరపెడుతున్నాడు కదా. ఏదైనా సరే కావాలంటే మనము అడుక్కోదు, మనం చేయలేమని కాబట్టి బతికాడుకో, భోజనాడుకో, నీ అవసరం ఎట్లా మాట్లాడుతున్నావు దేవుని దగ్గర, ఇతర అవసరం అట్లా మొరపెట్టమంటుండే ఆయన, తెలుసా కదా. నీళ్ళు మనం ఎట్లా ప్రేమిస్తాం, ఆయన పిల్లలకు వస్తే అరే దెబ్బ కిందట ఎట్లా ఉందని అడుగుతాం. నీకు బ్రేక్ మొత్తం బ్రేక్ అవుతుందా? మీరు కొంచెం డిస్టెన్స్ లో ఇప్పుడు పర్వాలేదన్నా, ఏం లేదు కొద్దిగా స్పష్టంగా. ఓకే ఓకే కదా. ఇక్కడ దావీదు మహారాజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నట్ట కదా, 3 మొరపెడుతున్నట్ట. మరి ఎట్లా మొరపెడతాం మనం, ఎప్పుడు అది మొరపెట్టడం మనకే మంచిది, ప్రార్థన మనకే మంచిది తెలుసా. ఎందుకంటే ఆయన సత్యాలు, ఆయన మరపాలు మనకు కల్పిస్తాడు, ఆయన దర్శనం మనకు కలుగుతుంది, ఆయన చూడగలుగుతాం కదా. 3 ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తే తొందరగా చూడండి ఇక్కడ రాయబడ్డది, మొదలుపెడుతుంది ఆయన ప్రార్థన 3 సార్లు 3 సార్లు చేస్తున్నావు. సరే ఇంటికి చేస్తున్నావు, టైం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, టైం దొరికినప్పుడు కదా. అదే 3 సార్లు అంటే 3 సార్లు ఎప్పుడెప్పుడు అనంటే నీ టైం ఉంటుంది. మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయం అంట, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం 3 సార్లు ఇక్కడ రాయబడ్డది కదా. హలో వాక్యము కట్ వస్తుంది. వాక్యం 55:17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానించు మొరపెట్టుకుందును ఆయన. చూడండి మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయం 3 సార్లు 3 సార్లు ప్రార్థన చేసినాకనే నువ్వు బయటకు వెళ్ళాలి. ప్రార్థన చేయకుండా నువ్వేం చేయలేవు తెలుసా కదా. ఏమంటారు ఇక్కడ 19 చదవం ఒకసారి. పురాతన కాలంలో మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై భయపడు వారికి ఉత్తరం ఇచ్చును. చూడండి మారు మనసు లేకపోయినా ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తాను. ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే కదా. ఆయనకి ఏం కావాలంట? నీ హృదయం కావాలంట. ఎట్లా కావాలా? నువ్వు ఇంత భయంతో చేస్తున్నావు ప్రార్థన, ఇంత శ్రద్ధతోటి చేస్తున్నావు కదా. మనకి ఇక్కడ గుర్తు చేస్తా ఉండు కదా, 3 సార్లు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉండు. 3 సార్లు కనీసం 3 సార్లు అనేది సన్నిధిలో గడపాలంట కదా.
అప్పుడే ఏమైనా నీకు జరగగలుగుతాయి. లూకాసు వార్త 5 అధ్యాయం 6 నుంచి చూసుకుందాం. మనం ఇక్కడ దావీదు మహారాజు 3 సార్లు ప్రార్థన చేసిండు. ఇక్కడ డైరెక్ట్ యేసుప్రభువే మాట్లాడుతుంది మనతోటి. చూడండి, ఆయన ప్రార్థన చేయుటకు చూడండి ఇక్కడ ఆయన చూడండి ప్రార్థన చేయడానికి ఎక్కడ వెళ్ళిందంట? అరణ్యంలోకి వెళ్ళిందంట. అరణ్యంలో మనుషులు ఉంటారా? ఎవరుంటారు? చెట్లు, కొండలు, గుట్టలు, జయమాలు ఉంటాయి కదా. మనుషులు ఎవరైనా చూస్తారా? ఆయన మనుషులు చూడరు కదా. చూడండి, అరణ్యంలోకి వెళ్ళి అని అంట ఏం చేస్తున్నంట? దేవుని సన్నిధిని మొరపెడుతుందంట. ఏం కావాలి? ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి. ఫస్ట్ శక్తి పొందుకుంటేనే నీకు ఏమైనా చేయగలుగుతాం. ఫస్ట్ చేయమంటుంది. ఫస్ట్ నేను ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థన చేసినాకనే 16 వచ్చరంలా బయటికి వెళ్ళండి. చూసిండ్రా? బయట కనిపిస్తుంది చూడండి, ఎక్కడెక్కడ సేవ చేసిండు, ఎక్కడెక్కడ స్వస్థత చేసిండు ఆయన. చూడమ్మా, ఇప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసిండంట. ఏకాంతంగా పోయి ఎవరు లేని చోట, ఎవరు చూడని చోట చేసిండంట. మనం ఎట్లా చేస్తాం? మనం చర్చిలు కూర్చున్నప్పుడు చేస్తున్నామా? చర్చిలో ఉన్నప్పుడు వాకింగ్ చదువుతున్నామా? మరి ఇంటికి వెళ్ళినాక చేస్తున్నామా? ఇంట్లో కూడా ప్రార్థన చేస్తున్నామా? అది మన జీవితంలో మనమే నిర్ణయించుకోవాలా. ఎవరు పోటీ పెట్టరు, ఎవరు దానికి మనకి ఏం చేయరు. నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే అంత పైకి వస్తామంటాడు కదా. అది ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్టు ప్రభు శక్తి ఆయనకు ఉండేది. చూడండి, స్వస్థపరిచినట్టు ప్రభు శక్తి ఆయనకు అనుగ్రహించబడ్డది. నైట్ చూస్తున్నాం దానియేలు కదా, దానియేలు 7వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. ఆయన ఆల్రెడీ అన్ని ప్రభుత్వాలు ఇచ్చేసిండు ఆయన కదా. ఆయన ప్రభుత్వం తరతరాలు ఉంటదంట, తెలుసా? ఇక్కడ ఏం చేసిండు? ప్రార్థన చేసినాక పవర్ ముందుకున్నాకనే బయటకు వెళ్ళింది ఆయన సేవకి. ఎక్కడెక్కడ గలిలయ వెళ్ళిందంట, యెరూషలేము వెళ్ళిందంట, అంతా మొత్తం అందరూ వచ్చినాడు ఆయన దగ్గర, తెలుసా? వస్తే చేసుకుంటూ పోతున్నాడు, స్వస్థత చేసుకుంటూ పోతున్నాడు. వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఏం చేయలేదు, తెలుసా? ప్రార్థన చేయకుండా ఏం పొందుకోలేదు కదా. దాంట్లో చదవమా? ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావని ఆయనతో చెప్పగా. చూడండి, ఇక్కడ సేవ చేసుకుంటూ వెళ్తుండు. ఒక మనుషుడు వచ్చిన తెలుసు మనకు, అది పక్షవాది వల్ల తెలుసు. పాపముల వల్ల రోగం వస్తుంది అంటుంది ఇక్కడ కదా. పాపము వల్ల రోగం వస్తుంది ఇక్కడ రాయబడ్డది కదా. ఈ పాపం క్షమింపబడి అని చెప్పేసి, అంటే పాపం క్షమింపబడి అంటే రోగం పోయింది. ఆడ రోగం ఎట్లా వస్తుంది అంటే పాపం చేసి వస్తుంది అంటున్నాడు. నీ పాపం క్షమింపబడి ఎంతో చెప్పగా వాడు ఏం చేసిండంట? శాస్త్రులు దేవదూషణ చేయుచున్నా దేవుడు మరి ఎవడో పాపంలో నింపగలడని చూసాం మనం. నాకు ఎలా అన్ని విడుదల ఉంటాయి కదా, అన్ని అధికారాలు ఉంటాయి కదా. సింహాసనం వచ్చేసింది ఆయన. మనిషి యొక్క వారికి అన్ని అధికారులు ఇవ్వడం రాయబడ్డాయి. మళ్ళీ ఆయన క్వశ్చన్ వేస్తారు. మళ్ళీ ఈయనకి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని, ఈయనకి ఈ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఆయన క్వశ్చన్ వేస్తారు. ఆయన కింద చూడు ఎట్లా ఆచరిస్తుంది వాళ్ళకి. యేసు వారి ఆలోచన మీరు మీ హృదయములలో ఏమి ఆలోచిస్తున్నావు చూడండి. ఇక్కడ ఆయన వీళ్ళు మాట్లాడుకుంటూ నీకు ఆయన మనుషులతో చెప్పాలి. చేసుకుంటారు ఈ హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో ఆల్రెడీ గ్రహిస్తానంట. ఆలోచనలు ఎరిగి మీరు హృదయంలో ఏమి ఆలోచించుతున్నారు చూసిరా. ఇక్కడ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అక్కడ, కానీ బయటికి చెప్పాలని మళ్ళీ బయటకి తీసుకోవాలని వాళ్ళతో మాట్లాడేటట్టు చేస్తాడు ఆయన. చూడండి, మన మనసులో ఏముందో, మన ఊరికి ఎట్లున్నాయో, మనం ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నాము, ఏ మనిషికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాం. ఎవరు వాకింగ్ చెప్తే ఎవరిలాగా స్వీకరిస్తాం, ఎవరు పాట పాడితే ఎవరిలాగా స్వీకరిస్తాం, ఎవరు ప్రార్థన చేసి ఇంకోలాగా స్వీకరిస్తాం. లేదు, అన్ని గుణగణాలు కలిగిన ఈశ్వర మనం నమ్మినప్పుడు ఆయన మనం అందరం ఒకటే తరగతి స్వీకరించుకుంటాం. మన వృద్ధి పెరిగిన ఏ ఆలోచన ఎట్లుందో, నా ఆలోచన ఎట్లున్నాయా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నువ్వు అంశంలో కూర్చొని చెప్పకపోయినా నీ అంశం మీద తీసిపోతుంది అక్కడ. జస్ట్ నువ్వు సన్నిధిలో మొరపెట్టేసి నీ అంశం పోతుంది అక్కడ, తీసేస్తాడు దాన్ని. నీకు కోరికలు ఏం కావాలో నెరవేరుస్తాడు ఆయన. ఎందుకంటే నీ హృదయంలో ఏమనుకుంటున్నావు, నేను నా హృదయంలో ఏమనుకుంటున్నా అని తెలిసిపోతుంది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ రాయబడ్డది, మీరు హృదయంలో ఏం ఆలోచించుకుంటారు, మీరు ఏం ప్రకటిస్తారు, మీరేం చేస్తారు, మీరు ఏం ఆలోచన చేస్తారు, ఎవరిని ఎట్లా స్వీకరిస్తారు అని ఇక్కడ రాయబడుతుంది కదా. మనం గుర్తు చేస్తా ఉండే మళ్ళీ
నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా. చూడండి, ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. ఏమని స్వస్థత చేయగలిగాడు, అధికారం ఈయనకి ఇచ్చేసిన మొత్తము. ఇల్లు మళ్ళీ అడుగుతారు ఆయన మళ్ళా సులభమే, ఎందుకంటే సృష్టికర్త ఆయన కదా, ఆయనకు అన్ని అధికారాలు ఇవ్వబడి అదే అధికారం నీకు నాకు ఇస్తున్నాడు. బుర్ర పెడితే మనకు కూడా ఇస్తుంటుండు, మనకు కూడా లోపడతాయి అన్ని అంటుండు. సృష్టిలకు అన్ని లోపడి మళ్ళీ ఎలా ఏం చేసారు, విశ్వాసం బుడగొట్టేసుకోరు. అయ్యా ఇది దయ్యం మనకు పోతలేమంటే బురకతనం వారులారా ఎంతకాలం మీతో ఉంటాంటున్నారు. ఎందుకు ఫస్ట్ అనుభవించారు, ఫస్ట్ వేసిస్తా నెక్స్ట్ చేసారు మళ్ళీ బుడగొట్టేసుకురాలి. విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం ఎప్పటికైనా సరే తరం పెరుగుతూనే ఉండాలి. అది కానీ తగ్గింది అనుకో మళ్ళీ మనం కూడా క్వశ్చన్ వేయాల్సి వస్తుంది, మనకు కూడా సమస్యలు వస్తాయి, మనం ఎవరి దగ్గరికి పోవాల్సి వస్తుంది, బాధలు వస్తే ఎవరి దగ్గరికి పోవాల్సి వస్తుంది. నువ్వు అక్కడ కూర్చొని మొరపెట్టు, ఆయన అరగంలో కూర్చొని మొరపెట్టిండు, శక్తి పొందుకున్నాడు దేవుని కదా, ఆల్రెడీ శక్తి ఉంది. ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇలా చేయండి ప్రార్థన, మీరు ఇట్లా చేస్తే మీకు కలుగుతుంది మేలు కదా. అయితే పాపము క్షమించుటకు భూమి మీద చూడండి అధికారం ఇవ్వబడ్డదని మీరు తెచ్చుకోవాలి. ఎక్కడ రాయబడ్డది, దానిలో రాయబడ్డది కదా. ఆల్రెడీ చెప్పిన అధికారం నేను ఇస్తున్నాను చెప్పేసి కదా. ఇలాగే సరే సర్దికి పరిచయాలంటే ఎవరు, నేను పరిచయం చేసేవాళ్ళ తెలుసా, ఆయనకే రివర్స్ అవుతారు వాళ్ళు. వాక్యం గ్రహించలేకపోతే ఇప్పుడు క్వశ్చన్లు ఎట్లా వేస్తారు, మనకి ఎక్కడుందా వాక్యం చూపి మాకు, ఎక్కడుందా వాక్యం మనకు చూపి, ఎట్లా క్వశ్చన్లు వేస్తారు కొంతమంది. అట్లేదు చదివినా కానీ వాళ్ళకి అర్థం కాకపోతే క్వశ్చన్లు వేస్తారు. ఒక పరిచయాలు అంటే వాళ్ళే సర్దికేలు పరిచయాలు అన్ని లేని వాళ్ళు వస్తారు ఆయన సన్నిధులకు. నమ్మిన వాళ్ళ కోసం ఈ ముచ్చట్లు తెలుసా, నమ్మిన వాళ్ళ కోసం ఈ మాటలన్నీ నమ్మిన వాళ్ళే ఆయన క్వశ్చన్స్ చేస్తుంటాయి. మళ్ళీ ఆయనకు మీరు చదివారు కదా, గుర్తు లేదా అంటున్నాయి ఆయన. మీరు చదివారు కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోరు కదా, అందరికీ చేసుకురా మీకు గుర్తు లేదా కదా. అన్ని క్వశ్చన్ లేనికి రారు నీ దగ్గరికి. నమ్ముకు దేవుని నమ్ముకున్న బిడ్డలే క్వశ్చన్ లేనికి వస్తారు తెలుసా. ఎక్కడుంది వాక్యం చూపెట్టి వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను చదివితే నాకు తెలుస్తుంది, నేను క్వశ్చన్ ఇప్పుడు ఎదుటి క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు నాకు. నేను చదువుకుంటే నాకు తెలుస్తుంది, నేను చదువుకుంటే దేవుడు నా సన్నిధిలో సన్నిధిలో మొరపెట్టుకుంటే నా రోగం ముందు నా సమస్య పోతుంది. ఎంతకాలం అవతల ఎంతకాలం చేస్తారు, ఎంతకాలం మొరపెడతారు. మనకు కూడా టైం, మనకు కూడా ఓపిక, మనం కూడా సన్నిధిలో పెడితేనే కదా మనకు విలువ వచ్చేది, ఆ విలువలో ఉన్న మహిమ మనకు వచ్చేది. ఆ సన్నిధిలో మనం గడితేనే కదా మనకి మన దొరికే అనుభవం దొరికేది కదా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చేయాలంట, అలవాటు చేసుకోవాలి. క్యారెక్టర్ మొత్తం మన క్యారెక్టర్ మొత్తం మనకు వచ్చేది. అన్నిటిలోకి వచ్చి ఎట్లా రావాలి. ఎవరు చెప్పినా ఒకటేలాగా స్వీకరించి, ఎవరు చెప్పినా ఒకటిలాగా, ఏమని వచ్చినా అలాగా స్వీకరించాలి. వేదాలు చెప్తే నువ్వు నన్ను అక్కడ చూపించినట్టే అనుకుంటా. నాకు ఇష్టం అంట స్వీకరించలేకపోతే పొజిషన్ వాక్యాలు చెప్పారనుకో, ఆ వాక్యాలకు విలువ కదా. ఆత్మస్వరూపి ఆత్మతో మాట్లాడే వాక్యాలు స్వీకరించేస్తే మన జీవితాల్లో నెరవేరుతాయి, ఇతర జీవితాల్లో నెరవేర్చి మనం ముందుకెళ్ళి చెప్పగలుగుతాం. చెప్పగలిగిన నాకు అప్పు ఉంది, అప్పు చెప్పగలుగుతా. అరే అప్పు ఏంది ఇట్లా నేను పాఠం చేసిన దేవుడు ఇట్లా సాయం చేసిన అని చెప్పగలుగుతా. ఆ సాక్ష్యం ఎన్నిసార్లు నేను మా చెల్లి పెళ్లి చేసిన ఇట్లా అంతా అయిపోయింది, ఒక సంవత్సరంలో 4 లక్షల అప్పు తీసేసిన అని చెప్తాను నేను సాక్ష్యం ఎన్నిసార్లు కదా. నా జీవితాలు అప్పు పోయింది కాబట్టి నేను చెప్పిన మీకు, నేను స్వస్థపడితే నాకు రోగం పోతున్నాయి కదా నేను చెప్తాను. లాస్ట్ టైం అన్న వచ్చి ఇక్కడ మనకి చెప్పిండు, నీకు నమ్ముకుంటే నమ్మునొప్పి కోసం ఎట్లా ప్రార్థన చేస్తాను, అది నీకు పోతున్నాయి కదా అవతల చెప్పేది అంటే కరెక్టే కదా. మనకున్న సమస్యలు పోతున్నాయి, మనం ఇతరులు చెప్పగలుగుతాం. ఎట్లా పోతే సమస్యలు, ఆయన సంధ్యలో కూర్చొని మొరపెట్టాలా. గంటలు ఉదయకాలం అంట, సాయంకాలం అంట, మధ్యాహ్నం అంట, 3 టైంలు ప్రారంభం చేయండి. మీరు 3 టైంలు పెట్టండి. మనకి ఈ ముచ్చట ఎప్పటి నుంచో అన్న మనకి ఈ ముచ్చట ఎప్పటి నుంచో మనకు వస్తానే మన దగ్గరికి. ఎవరు స్వీకరించుకుంటారు, దీన్ని ఎవరు పట్టుకుంటారు, ఈ మాటని ఎవరు చేస్తారు ప్రార్థన, అది అంతా ఆయన చిత్తం, ఆయన తెలుసు. ఎవరెక్కడెక్కడ కూర్చొని చేస్తారు, ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో అన్ని గుర్తుపడతాడు ఆయన కదా. మనతో మాట్లాడుతుంది ఇక్కడ యేసు ప్రభు ఏమని మాట్లాడుతుండో కదా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట, ఫస్ట్ ఆయన నామానికి మేము కలిగేటట్టు ఉండాలంట కదా. అదే కొరింథీయులు ఫస్ట్ 10. అయితే వారిలో ఎక్కువ మంది చూడండి ఇక్కడ ఏమంట, అయితే వారిలో కొంతమంది, వారిలో ఎక్కువ మంది అంట. కొంతమంది ఆయనకి ఇష్టంగా ఉన్నారంట, కొంతమంది శేష గుంపు అంటారు కదా, కొంతమంది ప్రత్యేకమైన గుంపు అంటారు కదా. మరి ఎక్కువ మంది ఏమైనారంట, ఆయనకి ఇష్టం లేకపోయారంట. ఎక్కడ పోయారు మరి వాళ్ళందరూ? వ్యతిరేకంగా తిరిగి ఆయనకి ఇన్న వాక్యాలని వ్యతిరేకంగా వాళ్ళకు ఎట్లా అర్థమైతే అట్లా, ఎట్లా బోధిస్తే అట్లా, నేను ఎట్లా బోధిస్తే అట్లా నాకు అర్థమైనట్టు కదా.
వాళ్ళు దానికి మరి సత్యమా ఇది అబద్ధమా అని గ్రహించకుండా వ్యతిరేకంగా తిరిగిపోతారు కదా. ఇక్కడ క్లియర్ గా రాయబడ్డది. మరి ఇక్కడ వారిలో ఎక్కువ మంది అంటే ఏమయ్యారంట, ఆయన వ్యతిరేకంగా తిరిగారంట. కనుక చూడండి, అరణ్యంలో ఏమారంట, సంచరింపబడ్డారంట, ఎటో ఇట్లు సంహరించబడ్డారంట, చంపేయబడ్డారు. స్వీకరించకపోతే సమస్యకు రోగానికి అప్పగిస్తేస్తాడు ఆయన కదా. దాంట్లోనే 10 వచనం, మీరు సనగుడి సన్నిగి నశించిరి. మన సేవలో ఎప్పుడు చనిపోదంట, ఎప్పుడు గులుకోదంట. అదే అంటుంది ఇక్కడ, మీరు ఎప్పుడు చనగకండి, ఎప్పుడు గులకండి. గురువుకి ఏమైతుందంట, సమస్యకి అప్పగించేస్తాడంట. ఇప్పుడు గులుకుట సేవ చేస్తే ఫలితం ఉండదు అంటున్నాను. ఎప్పుడు గులకండి, మీరు సనగకండి మీరు అంటారు. సనగడం అంటే ఏంది? గురగడం, అనగడం. అరే ఇట్లుంది అట్లుంది అని అసలు ఎట్లా సార్ మనం వెళ్ళడం, చెప్పడం, మన బాధ్యత రావడం అంతే. మరి శిష్యులందరూ ఎట్లా సేవ చేసి, అలాగే మనం మొత్తం బెంచ్ గారు లేకుండా ఉండే వాళ్ళకి బట్టలు కూడా లేకుండా, వాళ్ళకి తిండి కూడా లేకుండా తెలుసా. మరి ఇప్పుడు మాకు అన్ని బండ్లు ఇంకా వెళ్ళడానికి రెడీ ఉండాలా, సనకమంటున్నాను. కలిగితే ఫలితం లేదు, ఫలితం లేదు. మరి నువ్వు గురుగుతున్నావా, నువ్వు అనుకుంటూ పోతున్నావా, నువ్వు పనులు ఎట్లా చేస్తున్నావు అనేది కూడా చూడాలి కదా. 12 కృపావరములు నానా విధములు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే అండి. కృపావరము నాకు నీకు అందరూ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటాయి. ఒక్కొక్క దర్శనం కలుగుతుంది, ఒక్కొక్కరికి ఒకలాగా కళలు పడుతుంటాయి, ఒక్కొక్కరికి ఒకలా దేవుడు మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కరికి ఒకలాగా చూపిస్తుంటాడు దేవుడు. కానీ ఆత్మ ఒకటే, నీ మీద నా మీద సృష్టి మొత్తం మీద ఉన్న ఆత్మ ఒకటే అంటున్నాను. ఒకటే ఆత్మ అన్నిటి మీద జరుగుతుంది, అన్నిటి మీద సంచరిస్తుంది. కానీ నా విధంగా మరియు పరిచర్యలు మరియు పరిచర్యలు నానా ఉన్నాయి కానీ అంట పరిచర్య ఉంది కానీ స్వీకరించడానికి ఒకటే అంటాడు. దేవుడు ఒకటే, పరిచర్య మొత్తం ఉంది. ఇక్కడ వాళ్ళ ఇంకో చర్చకొట్టు ఇంకో నేనే స్వీకరిస్తున్నా. అది మన జీవితంలో అది మనకు కావాలి. పాయింట్ వినడం, చెప్పడం బాధ్యత, వినడం బాధ్యతనే. దాన్ని వినడం, దాని జీవితంలో నెరవేర్చుకోవడం బాధ్యత తెలిసిన కార్యములు కలుగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. 9 ఏలయనగా ఆత్మను అనుసరించి ఆత్మలో ఏమో బుద్ధి వస్తుందంట, వాక్యం వస్తుందంట. మరి ఒకరికి ఆత్మను అనుసరించిన వాక్యం, జ్ఞానము వాక్యం వస్తుందంట. ఆత్మను అనుసరించే జ్ఞానమైన వాక్యం. జ్ఞానం అంటే తెలివి. ఎక్కడ ఉంటుంది తెలివి? ఏదో దగ్గరనే ఉంటది. ఎంత చదివినా ఈ తెలివి కూడా ఏం పనిచేయలేదు, మన సొంత తెలివి అంటుంది కదా. ఆయన వాక్యం చదివితే, ఆయన కరెక్ట్ అనుసరిస్తే, ఆయన ఆత్మను కరెక్ట్ స్వీకరించుకుంటే నీకు బుద్ధి వస్తుందంట, వాక్యం వస్తుందంట. మరి ఇంకా ఏమొస్తుందంట, ఆత్మతోటి జ్ఞానము వాక్యం వస్తుందంట. ఆత్మతోటి జ్ఞానమైన వాక్యం వస్తే మీరు అన్ని క్లియర్ గా రాకపోతే ఎదురు రోజులు మనం క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు. కదా నీకే దేవుడు నీకే బయలుపరుస్తాడు. దేవుడు నీతోనే మాట్లాడతాడు. క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకోరికి మనం పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు స్వీకరించు, ఎట్లా స్వీకరిస్తున్నావు అది నీ దగ్గర ఉంటుందంట కదా. పని చేద్దాం. మరి ఒకనికి అద్భుత కార్యములను శక్తియు మరి ఒకనికి ప్రవచనవరము. చూడండి ఇక్కడ అద్భుత కార్యాలంట, మరి ఒకనికి ప్రవచన వరం కదా. చెప్పలేము ఎవరికి ఎట్లా స్వీకరిస్తాడు, ఎవరిని ఇట్లా ఏ పొజిషన్లో పెడతాడు కదా. ఫస్ట్ ఏమంటాడు, మీరు మొరపెట్టండి నా దగ్గర, ఫస్ట్ నా దగ్గర గడిపినా కానీ బయటికి వెళ్ళండి. అది ఇప్పుడు సపోజ్ ఆయన దగ్గర నువ్వు మొరపెట్టకుండా నువ్వు వెళ్తే ఫెయిల్ అయిపోతావేమో, నీ బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ ఇంకెక్కడ నేను ఫెయిల్ అవుతావు, ఏమైనా అవుతుందేమో. ఫస్ట్ నువ్వు నా దగ్గర మొదలుపెట్టు, నీకు అన్ని ఏమంటారు సపోర్ట్ చేస్తాయి, అన్ని నీకు ఏమంటారు నీకు వచ్చేస్తాయి, నీ దారిలోకి వచ్చేస్తాయి అంటున్నాను కదా. నీకు శక్తి ఇస్తామంటారు, అద్భుతమైన కార్యాలు ఇస్తామంటారు, నువ్వు చేస్తావంట, నీ ప్రాణం చేస్తే అట్లా అవుతుందంట ఆయన నామంలో. ఎట్లా ఆయన శక్తి పొందుకుంటే మరి ఒకరికి ప్రవచన వరం వస్తుందంట. ప్రవచన వరం కదా, ప్రవచించేవారు. మరి ఒకరికి ఆత్మల వివేచన ఖచ్చితంగా, ఆత్మల వివేచన ఖచ్చితంగా. ఆత్మ వివేచన అంటే ఏమంటారు, దాన్ని అర్థం చేసుకోవడం. వివేచన అంటే దాన్ని గ్రహించడం, వివేచించడం కదా. ఆత్మ వల్ల ఎన్ని మనకు లాభాలు ఉన్నాయి చూడండి. జ్ఞానమైన వాక్యం వస్తుందంట,
బుద్ధి వస్తుందంట, ఆయన ఒక ఆత్మ పొందుకుంటే అన్ని నీకు సర్వస్వం ఇచ్చేస్తా అంటున్నాయన. చూడండి 9లో చూడండి, ఒకసారి 9 చదవము. మరి ఒకనికి ఆత్మ వలనని విశ్వాసము, మరి ఒకనికి చూడండి ఒకటే ఆత్మ వలనంట విశ్వాసం అంట, మరి ఒకనికంట ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరిచే వరం కూడా ఇస్తా అంటున్నాయన. నీకు వాక్యం చదివితే నీకు బుద్ధి వస్తుందంట, జ్ఞానం వస్తుందంట, స్వస్థత వరం వస్తుందంట, ప్రవచన వరం వస్తుంది, అన్ని ఇస్తా అంటున్నాను. ఏదన్నా నేను ఇక్కడ రాసి పెట్టిండు ఏం లేదంట, నువ్వెన్ని స్వీకరిస్తావు అన్ని నీకు ఇచ్చేస్తా అంటున్నాను. ఏమంటుండు? అరణ్యంలో ఆయన మొరపెట్టిండు. ఎట్లా మొరపెట్టిండు? ఏం తక్కువ ఉంది ఆయనకి, ఏం కావాలని అడుక్కున్నాను. అడుకొని వచ్చి గలిలయ యెరూషలేములో సేవ చేసుకుంటూ వెళ్ళిపోయినాను. ఏం చేశారు? మనుషులందరూ ఆయన ప్రశ్నించడానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు కూడా సమాధానం చెప్పిండు. మనిషి ఒక్క వారానికి అది నిలబడ్డా మీకు తెలియదా అని అంటున్నాను. చదివిన వాళ్ళే రివర్స్ వెళ్తారు అక్కడ కదా. పరిచయలు సర్దికేయాలంటే పరిచయలు అంటే ఏం పరిచయం చేస్తారు? ఏం పరిచయం చేసే వాళ్ళే కదా, రివర్స్ అయిపోతారు అక్కడ. రివర్స్ చదివిన వాక్యం మర్చిపోయి రివర్స్ కదా. నువ్వు చదివితే నీకు చూపిస్తా అంటుండు, నేను చదివితే నాకు చూడండి. ఇక్కడ ఒకరికే ఆత్మ ఇస్తా అంటున్నా, అందరికీ ఎవరు ఎట్లా పొందుకుంటే అట్లా ఇస్తా అంటున్నాయన, ఎవరు ఎట్లా స్వీకరిస్తే అట్లా ఇస్తా అంటున్నాయన. ఏమంటుడు? ఆత్మలో విశ్వాసం వస్తుందంట, మరి ఒక ఆత్మలో స్వస్థత వస్తుందంట, స్వస్థత వస్తుందంట. నువ్వు ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతుంది, ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? ఆయన నామంలో నువ్వు స్వీకరించి ఫస్ట్ ఆయన సంతను మొరపెట్టి గంటలు కూడా నా దగ్గర నువ్వు కూర్చొని మొరపెడితే నీకు స్వస్థత వరం వస్తుంది, బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఏం కావాలన్నా నీకు ఆయన ఇస్తా అంటుండు కదా. మరి ఒకరికి మరి చూడండి కదా, పెద్దకోస పండుగ రోజు కదా ఎంతమంది కూర్చొని చేసిన రూమ్ లో అందరికీ నానా రకమైన భాషలు అంట. అక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినా తెలియాలి, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినది, ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చినా ఆ భాష అర్థమవుతుంది తెలుసా. భాషల అర్థము అతను చెప్పేది భాషలు, ఇది మా భాష, ఇది మాట్లాడేది మా భాష కదా. అక్కడ ఆ భాషలు మాట్లాడితే ఎంతమంది రక్షణ పొందులు? ఒక మస్తు దగ్గర 3,000-4,000 మంది రక్షణ పొంది. 3,000 మంది అందులో పురుషులే 3,000 మంది ఉంటారు. ఇంకా లేడీస్ ఎంతమంది, సిస్టర్లు ఎంతమంది ఉంటారు ఇంకా కదా, లేడీస్ ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉండొచ్చు కదా. భాషను అర్థం చేసుకున్న శక్తి కూడా ఇస్తా అంటున్నాయన కదా. ఆత్మ వివేచన అంట, జ్ఞానం అంట కదా, ప్రవచన వరం అంట, స్వస్థత వరం అంట, ఇంకేంది శక్తి, భాషలను అర్థం చేసుకున్న శక్తి కూడా ఆయన ఇస్తా అంటుంది. ఫ్రెంచ్ శక్తి కూడా ఆయన ఇస్తాను కదా. 11 వీటన్నిటిని ఒక్కడే చొప్పున ప్రతిదానికి ఆయన ఇస్తాడంట. ఎవరో ఇయ్యరు ఇక్కడ, ఆయన ఆయన ఇచ్చిన వెనుకలు తీసుకునే అవకాశం ఎవరికి లేదని తెలుసా. ఇక్కడ మనం మాట్లాడుతుంది కదా, ఏలాగనగా ఎలాగూ చూడండి ఇక్కడ మాట్లాడుతుండ అందరూ ఒకటే అంటుంది ఇక్కడ. అంత మనమందరం కలిస్తే క్రీస్తు ఒక్కడేనంట. ఎంతమంది నమ్ముకురు వినియోల సృష్టిలో ఎంతమంది నమ్ముకురు, అందరు కలిసి మాట్లాడుతూ అందరు కలిసి చేస్తే ఒకటేనంట. మరి ఒక్కొక్కరు పొగకి, ఒకరికేమో తోరపాటు, ఒకరికేమో అరే ఎక్కువ నష్టం ఉంటే ఏం పని చేయదు, వచ్చిన నష్టం తప్ప పోవాలి. నేను మా పనికడ కూడా చెప్తున్నాను, కోపం వస్తే ఏం రాదు ఆయన, కోపం వస్తే నువ్వు నష్టపోతావు, లేకపోతే నీ ఫ్యామిలీ నష్టపోతుంది. కోపం నష్టపోతున్నారు ఎవరి కోపం, నాకు కోపం వస్తే నేనే నష్టపోతా, నాకు కోపం వస్తే మీరు నష్టపోతారా? పోరు కదా అని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడండి ఇది అవయవాలన్నీ ఒకటే అంట. మరి ఒక్క అవయవం మనం అందరం మాట్లాడినప్పుడు గుణగణాలు ఒక తీరులో ఎదిగిన మనుషులు ఒకటే వాక్యం చదువుతారు, ఒకటే తీరు ప్రారంభం చేస్తారు, ఒకటి తీరు సేవ చేస్తారు, ఎట్లా స్వీకరిస్తారు, ఎట్లా ప్రకటిస్తారు అనేది అలా. మీరందరు నా అవయవం అంటున్నాను, మీరందరు నా బాడీ అంటారు, నా బాడీలో పార్ట్స్ అంటున్నాను. ఆ పార్ట్స్ కి ఏమైతే నీ బాడీ మొత్తం అనుకో ఇంకొకటి ఉంటుందా, ఈ చేతికి ఉంటుంది. సపోజ్ కాలు దెబ్బకి కాలు దెబ్బ నిద్రలో పడ్డా, మరి కాలు దెబ్బకి నిద్ర రాదు అంటే బాడీలో పార్ట్స్ ఒకటే కదా. మరి ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటే స్వీకరించమంటున్నాను. అది ఇక్కడ పాయింట్ తెలుసా. ఆయన నమ్ముకున్న మీరు ఎట్లా స్వీకరిస్తారు? అవయవంలో చెప్పిండు ఆయన, ఒకటే బాడీ చెప్పిండు, బాడీలో పార్ట్స్ మొత్తం ఆయననే, అందరిని మనం తయారు చేస్తే ఒకటే ఆయన అంట. కాబట్టి నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావు ఆయనని, ఎట్లా ఆయన నీ జీవితంలో రప్పించుకుంటున్నావు, ఎట్లా ఆయన అవలంబించుకుంటున్నావు నీ జీవితంలో కదా. నువ్వు ఎన్నిసార్లు ప్రారంభం చేస్తున్నావు, ఎట్లా పొందుకుంటున్నావు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ బుద్ధి అంట, జ్ఞానం అంట, స్వస్థత వరం అంట, విశ్వాసం అంట,
అన్నీ నీకు ఇస్తా అంటుండు. ఏదన్నా అంటలేడు, అన్నీ నీకు ఇచ్చేసిన, అన్ని మీరు పొందుకున్నారు, అడగండి మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇక్కడ రాయబడ్డదంటే అది ఇవ్వబడ్డటే, ఇక్కడ రాయలేకపోతే అది లేనట్టు. రాయబడ్డదంటే మన దగ్గరికి వచ్చినట్టు. మనం చదువుతున్నామంటే అది మన జీవితంలో వచ్చినట్టే తెలుసు. అది మన జీవితంలో మనం దాన్ని ఏం చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోవాలా, అవలంబించుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. అప్పుడే మన జీవితం ఫలిస్తుంది. అది సపోజ్ నేను పని నేర్చుకున్నాను, ఆ పని చేస్తేనే దాని విలువ వస్తుంది. నేర్చుకుని అట్లా నా మనసులో పెట్టుకుంటే ఏమైనా ఫలితమా? నిన్ను నేర్చుకునే ఏం లాభం? చేస్తున్నాయి కదా దాని పేరు వచ్చేది. నేను ఆ వాక్యం చెప్తున్నాయి కదా దాని పేరు వచ్చేది. ప్రార్థన చేసినాము, బయటికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకొని శక్తి పొందుకొని ఇంట్లో కూర్చుంటే ఏమైనా ఫలితం ఉంటుందా? సపోజ్ నీకు స్వస్థత వరం ఇచ్చిండు, బాధ్యతల వరం ఇచ్చింది, నీకు స్వస్థత వరం ఇచ్చిండు, బాధ్యతల వరం ఇచ్చిండు, వాక్యాన్ని అర్థం చేసుకునే వరం కూడా ఇచ్చింది. నువ్వు అవన్నీ పొందుకొని ఇంట్లో ఉంటే ఏమైనా లాభం ఉంటుందా? ఏమైనా ఫలితం ఉంటుందా? ఉండదు అంటుంది కదా. ఇవన్నీ మీరు వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఇవన్నీ ఒక అవయవములు. మీరు ఎవరికి సమస్య వచ్చినా ఒకటే తీరు స్వీకరించండి, ఎవరికి బాధ వచ్చినా ఒకటి తీరు స్వీకరించండి. సపోజ్ ఎవరైనా తప్పిపోతే కూడా ఒకటే మందలించాలి, కోపతులు మందలించదాన్ని. చూడండి, ఆయన్ని ఎక్కడ కోపడలేడు, ఎక్కడ అసహించుకోలేడు. అసహించుకుంటే ఆయనకి పవర్ వచ్చేది కాదు. ఆయన దగ్గర ఎవరు ఆయన కొట్టినా తిట్టినా, ఆయన మీద ఎంతమంది వ్యతిరేకంగా తిరిగినా కానీ కూడా క్లియర్గా జవాబు చెప్పింది, నాకు అన్ని తెలుసు అని చెప్పలేదు. రివర్స్ లేక లేరా అంటున్నాను. చదివిన వాళ్ళే రివర్స్ అవుతారు తెలుసా, చదివిన వాళ్ళే రివర్స్ అవుతున్నాడు అన్నమాట. పరిచయాలంటే వాళ్ళే, చదువుకెళ్ళంటే వాళ్ళే, అన్నులు రారా ఆయన దగ్గర క్వశ్చన్ చేయడానికి. నమ్మిన వాళ్ళే చేయడానికి వస్తారు. అన్నులకేం తెలుసు చెప్పండి, వాక్యాలు తెలిసిన వాళ్ళే క్వశ్చన్ చేయడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చదవరు, చదివిన వాళ్ళు అర్థం చేసుకో. నేను అర్థం చేస్తా, మీకు జ్ఞానం ఇస్తా, బుద్ధి ఇస్తుంటున్నాను. మరి ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది. నాకు అర్థం కావాలా ప్రభు అని అడిగితే నీకు అర్థమవుతుంది అంటున్నాను, లేకపోతే అర్థం కాదంటున్నాను తెలుసా. అన్నీ ఒకటేనండి, బాడీ మొత్తం ఒకటే. మీరు అందరూ సృష్టి మొత్తం కలిస్తే ఒకటే అంటున్నాయన. ఆయన స్వీకరించిన మనం కూడా ఒకటే గుణగణాలు కలిగి ఉండాలి, ఒకటే స్వభావం కలిగి ఉండాలి తెలుసా. మనకు గుర్తు చేస్తున్నాడు యేసు, ఏమని గుర్తు చేస్తున్నాడు? నువ్వు ఎట్లా ఉన్నావు నీ జీవితంలో, నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు కదా, నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు. ఒకటే కొరింథీయులు 13. ప్రేమ చూడండి, ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ అర్థమైంది, ప్రతి ఒక్కరి సమస్యలు అర్థమైంది. ప్రేమ లేకపోతే అర్థం కాదు. ప్రేమ ఉంటే వాళ్ళు చెప్పేది గంట సేపు కానీ 2 గంటల సారి వింటాం మనం. ప్రేమ లేకపోతే వింటామా? ఒక్క లేకపోతే వింటామా మనం? ఈ శాంతం సహిస్తుందంట, చాలా ఉంటుంది కదా. దీర్ఘకాలం సహించును చూడండి, సహిస్తుందంట, అదే చూపిస్తాం. మొదలు మీద దయ ఉంటేనే వాళ్ళు చెప్పే సమాధానం అర్థమవుతుంది, వాళ్ళు చెప్పే బాధలు అర్థమవుతాయి, వాళ్ళు చెప్పే కష్టాలు అర్థమవుతాయి. దయ లేకపోతే అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ నా మీద దయ, ఇప్పుడు నేను అక్కడ ఎదురు మీద దయ లేకపోతే వాళ్ళతో నాకు అర్థమే కాదు, పట్టించుకోండి. ఒకటే చూడండి, చూడండి, ప్రేమ డంబముగా మత్సరపడదండి. మత్సరం అంటే మత్సలేంది, అది ఏంటంటే ప్రేమ డంబము ప్రవర్తింపదు, అది ఉప్పొంగదంట. ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు గర్వపడదు తెలుసా. ప్రేమ అంటే సమాధానం, శాంతి, కోపం ఉండదు, తొందరపాటు ఉండదు, గలిబి ఉండవు. ప్రేమ ఉంటే అన్ని నిమ్మలంగా అర్థమైపోతాయి. నువ్వు ప్రేమగా మాట్లాడు, పిల్లలకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రేమగా నువ్వు వాక్యం ప్రకటించు, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సరే నువ్వు వాక్యం గట్టిగా ప్రకటించిన సరే స్వీకరించిన, కానీ ప్రేమ ఉంటే కదా నువ్వు స్వీకరిస్తున్నాడని తెలుస్తుంది. మన జీవితాలు మనం ఎట్లా చేసుకుంటున్నాం కదా. ఇక్కడ దానిలో మాట్లాడిన ఏ అధ్యాయంగా వీళ్ళందరూ వాస్తవం పొందుకురు, శక్తి పొందుకురు, అన్ని చూసుకురు, మళ్ళీ రివర్స్ తిరిగి రాని. మంచిగా కరెక్ట్ అయ్యిండు, ఈయన దగ్గర శక్తి ఉందని కాకుండా నీకు ఎట్లా శక్తి అనేది రివర్స్ ఉన్నది, మొత్తం రివర్స్ ఉంది. స్వీకరించేలా ఉంటుంది వాళ్ళు అనేది కావాల్సింది. గుర్తు మొదలుపెట్టే విధానం ఎట్లుంది, అడిగే విధానం ఎట్లుంది కదా, ఎట్లా సన్నిధిలా ముందు తర్వాత బయటికి రమ్మని. అరణ్యంలో పోతే ఎవరు ఉండదు తెలుసా. చూడితే చెట్లు, గుట్టలు, కావాలంటే పక్షులు, జంతువులు ఉంటాయి, మనుషులు ఉండరు అక్కడ. మనుషులు చూడరు మన ప్రార్థన, చూస్తుంది దేవుడే చూస్తాడు. మనుషులు చూడాల్సిన అవసరం లేదు. రూమ్లో చూసుకొని పొందుకు బయటికి రమ్మంటున్నాను. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం 3 సార్లు ప్రార్థన చేస్తే నీకు తొందరగా జవాబు వస్తుంది. నీకు ఆమె చెప్పే మాటలు అర్థమవుతాయి, వాక్యాలు అర్థమవుతాయి, ప్రవచన వరం అన్ని నీకు వరాలు ఇస్తాను. స్వస్థ వరం ఇస్తాను, భాషల వరం ఇస్తాను, వాక్యం అర్థమైన వరం ఇస్తాను, అన్ని ఇస్తాంటుంది తెలుసా. కాబట్టి మనం ఎట్లా మనం జీవితంలో రక్షించుకున్నాం అనేది కావాలి.
మాట్లాడుతున్నాను, విరిగిన నలిగిన మనుషులా కావాలంట కదా. మనిషిగా రామ్స్ ఉన్నోడు కాదు, సమస్యలతో ఉన్నోళ్ళు కావాలనేది కదా. కోటేశ్వరానికి చెప్తే స్వీకరించాడు. ఎందుకంటాడు ఆ సమస్యలతో ఉన్నందుకు మరి ఇట్లా ప్రార్థన చేసి పోతుంది రోగం, ఇట్లా ప్రార్థన చేసి పోతుందా అంటున్నాడు. మంచిగా చెప్తే నాకు మంచి ఫోన్ కూడా రాని కూడా రాని మనల్ని. మరి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇట్లనే ఉన్నారు. గుణగణాలు ఒకటే బోర్డు అంటున్నారు, అందరు కలిసి ఒకటే అంటుంది ఇక్కడ కదా. ఏమన్నా వేరే ఏమన్నా ఏం లేదు, మీరు అందరు కలిసి ఒకటే వేసి ఒకటే అంటున్నారు. అవన్నీ అవయవాలు కలిస్తే కొన్ని ఒకటి గుణగణాలు ఒక తీరు ఉండాలా, ప్రార్థనతో ఒక తీరు ఉండమంటున్నారు కదా. విరిగిన నలిగిన మనుషులు ఆయనకు చాలా ఇష్టం అంట. ప్రార్థించడం ఇష్టం అంట. ఆయన దగ్గర పొందుకొని బయటికి వెళ్ళి దాన్ని ఉపయోగించుకుంటున్న దాని ఫలితం ఉంటున్నాను పొందుకొని ఆత్మని కదా. మన లోపల ఉంటే ఏమైనా ఫలితం ఉంటుందా? ఏముండదు. మన దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నావు. 2 times ఎప్పటి నుంచో మనకి ముచ్చట హెచ్చరింపబడుతుంది. ఈ 3 times ఎప్పటి నుంచో మనకి మాట మన దగ్గరికి వస్తూనే ఉంది, కానీ మనం స్వీకరిస్తున్నామా లేదా అనేది ఎవరి జీవితాలకు వాళ్ళకి తెలుసు. నేను స్వీకరిస్తే అయిపోయి ఇంకేమైనా స్వీకరిస్తే వాళ్ళకి మంచిగా అయిపోయింది. ఆయన దగ్గర సన్నిధి గడుపుతని ఈ స్వస్థ వరం వస్తుందంట, భాషల వరం వస్తుందంట, వాక్యం అర్థమై జ్ఞానం కూడా వస్తుందంట, బుద్ధి వస్తుందంట, అన్ని ఇస్తాను. ఇట్లా కోరుకుంటే ఏ దానికి ఏ కావాలా మాట్లాడాలి అన్ని ఆయన బుద్ధి అంటున్నాను. వివేచన ఉంటే అన్ని నువ్వు చూసి మాట్లాడదాం. వివేచన లేకపోతే గడబడి మాట్లాడేది. వివేచన ఫస్ట్ మాట్లాడాల్సింది. వివేచనతో మాట్లాడితే అన్ని తెలుస్తుంది. వివేచన ఎక్కడ ఉంది? యేసు దగ్గర ఉంది. జ్ఞానం ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఉంది. పొందుకోవాలా మనం అందరం కదా. ఎంతమంది రివర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే పరిస్థితుల్లో అందరూ స్వీకరించాలి. ఎవరైతే జీవితాలు ఎవరైతే మొరపెడతారో అందరూ మొరపెట్టాలా. దేవుడు మనల్ని కోరుకుంటుండే, మరి మీరు నా సన్నిధి గడపండి, మీకు నేను కావాల్సిన ఇస్తా అంటున్నాను. అధికారమైన మనుషులు అధికారం ఇవ్వటప్పుడు ఈ మనుషులు ఇవ్వలేరు. 10 మనుషుల రివర్స్ స్వస్థ ఎట్లా స్వస్థత కానీ మనిషి గారు అరే అధికారం ఇవ్వడం అడుగుతుంది. పద్ధతి ఆయన ఎమ్మడి తిరిగిన రివర్స్ క్వశ్చన్లు వేసిరా బయట నుంచి వచ్చిరా ఇక్కడ చదవలేరా అంటే చదవలే కదా. లేఖనములు మీరు చదవరా అంటున్నారు. లేఖనాలు చదివినలేదు. ఏమైతే వాళ్ళందరూ మారాలా, వాళ్ళే స్వీకరించేటట్టు మనం అందరూ ప్రారంభం చేయాలి. సూత్రం గొప్ప దేవానికి వందన చేస్తుందని వాక్యతను మాట్లాడుకుందని శోభా ఈ వాక్య పత్రిక స్వీకరించాలా, ప్రతి ఒక్కరు దాన్ని అవలంబించుకోవాలి శోభా. ప్రతి ఒక్కరి సన్నిధిలో గడపాలా. ముఖ్యంగా నీ సన్నిధిలో గడిపినాకనే బయటికి వెళ్ళాలి శోభా. నీ శక్తి పొందుకున్నాకనే బయటికి వెళ్ళాలి శోభా. శోభా తెచ్చండి, జ్ఞానం తెచ్చండి. ముఖ్యంగా శోభా ఇన్న ప్రతి ఒక్క జీవితాలను నెరవేరాలి శోభా. సాయం తెచ్చేసి ముఖ్యంగా కోసం స్వార్థ ప్రకటించాలా. అనేకలు మీరు చాలా దేవ మీరు నాకు సాయం తెచ్చేసి మీరు సిద్ధపరచుకోమని వేసిన ప్రవేశంతో ఆమేన్. మన ప్రభువైన యేసు చదకాలం తోడైన అందరికి ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.